విశ్వసుందరి పోటీల్లో పాల్గొనే ముద్దుగుమ్మలకు డ్రెస్ కోడ్ ఉంటుందా? మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనాలంటే అందం ఉంటే సరిపోతుందా? కిరీటం దక్కించుకునేందుకు ఏ అంశాలు తెలిసి ఉండాలి? అందాల పోటీల్లో భామల ఒంపు సొంపులే కాదు, వారు వేసుకునే డ్రెస్సులు కూడా చాలా ముఖ్యం. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే ముద్దుగుమ్మల్లో కొందరు తమ దేశ సంప్రదాయ వస్త్రాలను ధరించి పాల్గొంటే మరికొందరు వెరైటీ డిజైన్ల డ్రెస్సులు వేసుకుంటారు. ఈ పోటీల్లో అందంతో పాటు వేసుకునే డ్రెస్సులు, తెలివితేటలు, వ్యక్తిత్వం కూడా చాలా ముఖ్యం. పోటీల్లో పాల్గొనే యువతులు ప్రపంచంలోనే వివిధ దేశాల నుంచి వస్తూ ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కో సాంప్రదాయం. వారి సాంప్రదాయ దుస్తువులతో కొందరు డాన్సులు ప్రదర్శిస్తారు. వారి శరీర ఆకృతికి, రంగుకు హత్తుకునే విధంగా డిజైన్ చేసిన డ్రెస్సులు వేసుకుంటారు. ఇలా అందరినీ ఆకట్టుకునే విధంగా వారి వస్త్రాలుంటాయి. ప్రపంచ అందాల పోటీల్లో అందం, శరీర ఆకృతితో పాటు మానసిక స్థిరత్వం, అంతర్జాతీయ పరిజ్ఞానం, వ్యక్తిత్వం వంటి అంశాల ఆధారంగా ఎంపిక చేస్తారు. కిందటి ఏడాది డెన్మార్క్కు చెందిన విక్టోరియా కేజార్ హెల్విగ్ మిస్ వరల్డ్ పోటీల్లో గెలుపొందారు. ఆ తెల్లని డ్రెస్సును ఆమె ప్రత్యేకంగా తయారు చేయించారు. ఇక అందాల భామల సందడితో హైదరాబాద్లో కోలాహలం నెలకొంది. మరి మిస్ వరల్డ్ పోటీలను చూడడానికి ఎవరికి ఎంట్రీ ఉంటుంది? టికెట్లుంటాయా? ఈ పోటీలను ప్రత్యక్షంగా చూడొచ్చా? మిస్ వరల్డ్ పోటీలంటే ఆ క్రేజే వేరు. ప్రపంచంలోని అందాల భామలందరూ ఒకే వేదికపైకి వచ్చి హొయలొలికించే ఈ కార్యక్రమాన్ని చూడడానికి కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు. మరి ఆ అరుదైన వేడుకకు హైదరాబాద్ వేదిక కావడంతో భాగ్యనగర వాసులు ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారు. విశ్వసుందరి పోటీలను ప్రత్యక్షంగా చూడాలని చాలా మంది కలలు కంటున్నారు. అయితే అసలు ఈ అందాల పోటీలకు సామాన్యులకు ఎంట్రీ ఉంటుందా? టికెట్లు ఏవైనా అందుబాటులో ఉంటాయా? ఇలా ఎన్నో ప్రశ్నలతో చాలా మంది సతమతం అవుతూ ఉన్నారు. అయితే ఈ పోటీలకు సాధారణ ప్రేక్షకులకు టికెట్ విక్రయాలు ఉండవు. ఎందుకంటే ఇది ఇన్విటేషన్ ఓన్లీ ప్రోగ్రాం, అంటే ఆహ్వానం ఉన్నవారికి మాత్రమే ప్రవేశం అన్నమాట. ప్రేక్షకుల్లో విద్యార్థులు, ఇండస్ట్రీ నాయకులు, ప్రభుత్వ అధికారులు, ఇంకా ఇతర ప్రముఖులు మాత్రమే ఉంటారు. వీళ్ళని నిర్వాహకులు ఎంపిక చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ తెలిపిన ప్రకారం ఈ ఈవెంట్ కోసం బహిరంగ టికెట్ విక్రయాలు ఉండవు. భద్రతా కారణాల రీత్యా ఈ కార్యక్రమానికి టికెట్ల విక్రయం లేదు. ఇక ఈ ఈవెంట్ కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో పోలీస్ విభాగం, టూరిజం డిపార్ట్మెంట్, ఇంకా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఈ ఈవెంట్ ను ఇన్విటేషన్ ఓన్లీ ప్రోగ్రామ్ గా నిర్వహించడం వల్ల భద్రతా లోపాలను తగ్గించడం సులభమవుతుంది. మిస్ వరల్డ్ పోటీలను నేరుగా చూడలేకపోయినప్పటికీ సాధారణ ప్రజలకు ఓ ఊరట కల్పించారు. ఈ కార్యక్రమం 150 దేశాలలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. టెలివిజన్ లేదా ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా ఈవెంట్ ను వీక్షించే అవకాశం ఉండవచ్చు. అయితే ఖచ్చితమైన స్ట్రీమింగ్ వివరాలు ఇంకా ప్రకటించబడలేదు. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే, ఇతర ముఖ్య ఈవెంట్లు అంతర్జాతీయ మీడియా ఛానల్స్, మిస్ వరల్డ్ అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఈ వివరాల కోసం మిస్ వరల్డ్ లేదా తెలంగాణ టూరిజం అధికారిక సోషల్ మీడియా ఖాతాలను చెక్ చేయాల్సి ఉంటుంది. ఈ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి ఓ చిన్న ఛాన్స్ ఉంది. కార్యక్రమాల్లో భాగంగా టూరిజం ప్రమోషన్ ఈవెంట్లు పబ్లిక్ ఓపెన్ గా ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకు ట్యాంక్ బండ్ నిర్వహించే సండే ఫండే కార్నివాల్ లాంటివి.